తీసుకొని మళ్ళీ తీసుకుంటాం మీరు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు. చట్టసభల్లో మన రాజధానికి పార్లమెంటులో కానీ ఇటు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ రాష్ట్ర రాజధాని ఇంకా ఎవరు అవకాశం ఇబ్బంది పెట్టకుండా ఈరోజు చట్టసభల్లో తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి మన అమరావతిని డిసైడ్ చేసి ఈరోజు మనం నిర్మించుకుంటున్న అమరావతికి ఆటంకాలు లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, ముఖ్యంగా దీనికి ఎంతో సహకరించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యకర్తలందరూ ఆనందోత్సవాలుగా మన ఆంధ్ర రాష్ట్రానికి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. 2014 నుంచి అమరావతి నిర్మాణానికి ఎంతో కష్టపడి నిర్మాణ దశలో ఉన్న అమరావతిని 2019లో వచ్చిన వైసీపీ నాయకులు ఆపేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ సమయానికల్లా దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా ఉండాల్సిన అమరావతిని ఈ స్థితికి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిజంగా ఈరోజు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మూవీ గన్ అని ఒక రాష్ట్రాన్ని, ఒక రాజధానిని నిర్మిస్తే బాగుంటుందని నిజంగా గుండెల మీద చేసుకొని ఏ వైసీపీ కార్యకర్త అయినా సరే ఆయన తీసుకునే నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారేమో అడగండి. వాళ్ళే షాక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని చూసి. అలాంటి పరిస్థితిలో ఈరోజు వైసీపీ పార్టీ అమరావతిని మార్చిన దానికే రాష్ట్ర ప్రజలు ఇంత కూడా ఆలోచించకుండా 2024లో వైసీపీ పార్టీని పక్కన పెట్టారు. 154 స్థానాలున్న వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది. ముఖ్య కారణం రాష్ట్రాన్ని, రాజధానిని మారుస్తామని చెప్పి ఎక్కడా ఒక ఇటుక పెట్టకుండా, ఎక్కడా అభివృద్ధి చేయకుండా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి అనే పదమే లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మళ్ళీ ఈరోజు కొత్తగా
చట్టసభల్లో దేశమంతా, దేశ పార్లమెంట్ సభ్యులు కానీ దేశ ప్రజలందరూ మన అమరావతికి మద్దతు తెలిపి చట్టసభల్లో మనకు మద్దతు తెలిపితే దానికి వ్యతిరేకంగా వైసీపీకి సంబంధించిన ఎంపీలు, రాష్ట్ర నాయకులు అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. రాబోయే కాలంలో కూడా వీళ్ళని ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన శాస్తి చేస్తారని ప్రజల మధ్యలో ప్రజల మనోగతాలను తెలుసుకొని మాట్లాడుతున్నాం. ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత కష్టపడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతుంటే వాళ్ళు ఈరోజు రకరకాలుగా వాళ్ళని భయపడించడం, మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తామని ఒక బెదిరింపు ధోరణిలో కంపెనీలను బెదిరించడం కూడా చాలా సిగ్గుచేటు. నిరుద్యోగ యువకులు చాలా ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ పెట్టుబడులన్నీ మనకు ఆంధ్ర రాష్ట్రంలో పెడితే రాబోయే కాలంలో మనకు, మన పిల్లలకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, భవిష్యత్ తరాలకు కానీ ఖచ్చితంగా మంచి జరుగుతుందనే ఆశతో ఉంటే ఈరోజు వైసీపీ పార్టీకి కొద్దిగా కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షించడం లేదు కదా. తల వంచుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలే. ఏంది మా నాయకులు ఇలా చేస్తున్నారని. మీకు చేతనైతే అమరావతి నిర్మాణానికి సహాయం చేయండి, లేకపోతే కనుక మంచిది చూస్తూ ఉండండి. మంచి చేసేది కాక చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి వైసీపీ నాయకులు ఈ పద్ధతిని మానుకోవాలి. అసలు ఎక్కడైనా సరే ఇలాంటి పేరు కానీ, ఇలాంటి కలయిక కానీ ఏదన్నా ఎక్కడన్నా పెట్టినారా? జగన్మోహన్ రెడ్డి గారు అంత సలహా ఇచ్చారు. ఎక్కడన్నా ఇది ఆచరణలో సాధ్యమవుతుందా? మూవీ గన్ అని ఒక కొత్త రకం పేరు పెట్టి వాళ్ళ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్ర రాజధాని పేరులో కూడా పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ఉన్నారు. ఈరోజు అమరావతి దేవతల రాజధాని. ప్రతి ఒక్కరూ ఎంతో అమరావతి అని పేరు పలుకుతూనే వాళ్ళ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి అమరావతిని కాదని ఇన్ని కుట్రలు కుతంత్రాలు పండుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైసీపీ పార్టీకి కానీ ప్రజలు తొందరలో మళ్ళీ తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు అమరావతి నిర్మాణానికి తొందరలో ఇంకా ఈ 3 ఏళ్లలో దాదాపు పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజంపేట తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటిలో ఈ కార్యక్రమం జరిగింది. పాల్గొన్న కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.